హాయ్ అండి. ఫాక్స్టైల్ మిల్లెట్ కుకుంబర్ దోశ. కొర్రల్ని ముందు రోజు రాత్రే వాటర్తో వాష్ చేసి తగినంత వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. మిల్లెట్స్ ఎప్పుడు కూడా 12 గంటలుకి తక్కువ లేకుండా నానబెట్టుకోవాలి. నానిన కొర్రల్ని మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి పీల్ చేసి ముక్కలు చేసుకున్న కుకుంబర్ పీసెస్ని యాడ్ చేయాలి. అందులోకి పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేసి తగినంత కొద్దిగానే వాటర్ పడుతుందండి వేసి స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్నది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పిండి ఫర్మెంటేషన్ అవసరం లేదు. గ్రైండ్ చేసిన తక్షణమే మనము దోశలు పోసుకోవచ్చండి. దీనికి ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని జారుడు పిండిలాగా ఉండాలండి. మనము ఉద్ది దోశకైతే పిండిని కొంచెము గట్టిగానే పెట్టుకుంటాం కదా, మధ్యలో నుంచి నిరుపుతాం కాబట్టి ఇది జారుడుగా ఉండాలి. ఎందుకంటే మనము రవ దోశలాగా పోస్తాము. సో కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ వేసుకొని ఇలా జారుడుగా రవ దోశలాగా పోసి లైట్గా ఆయిల్ అప్లై చేస్తే చాలండి. ఇలా కరకరలాడే మాదిరి దోశని ప్రిపేర్ చేసుకొని చట్నీతో సర్వ్ చేసామంటే హెల్తీ అండ్ టేస్టీ.